ఝాన్సీ అయితే అలా చాలా కోపంతో సీరియస్గా ఉండి అక్కడ అలా కూర్చుంటుంది. ఇంతలో అక్కడికి అభి వచ్చి ఝాన్సీ ఫీల్ అయినట్టుగా ఉంది అని చెప్పి ఝాన్సీ పక్కన కూర్చొని ఝాన్సీ ఒడిలో తలపెట్టి అలా నిద్రపోతాడు. అది చూసి ఝాన్సీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇందాకలంతా చేసిందంతా చేసి ఇప్పుడేమో ఒడిలో తలపెట్టి పడుకుంటాడా, ఎవరికి కావాలి అని చెప్పి ఝాన్సీ అయితే అస్సలు పట్టించుకోదు. దాంతో అక్కడ ఉన్న అభి అయితే జాను, ఐఎమ్ రియల్లీ సారీ జాను, ఏదో కోపంలో అలా కొట్టేశాను, నన్ను క్షమించు, ఏమనుకోకు జాను, ప్లీజ్ జాను అని చెప్పి ఝాన్సీని అభి బ్రతిమలాడుతూ ఉంటాడు. దాంతో ఆ ఝాన్సీ అయితే ఇక చాలు నీ నాటకాలు, ఏమి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి సారీ చెప్పమని స్వర నీకు ఏమైనా వచ్చి చెప్పిందా? ఎందుకు నాకు నువ్వు సారీ చెప్తున్నావు? ఏం కొట్టినప్పుడు లేదా ఈ ఈ సారీ అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే అది కాదు జాను, ఒకసారి నేను చెప్పేది విను, ఎందుకంటే ఏదో కోపంలో అలా నీ మీద చేసుకున్నాను అంతేగాని నాకు నీ మీద ఏం కోపం కాదు జాను, ప్లీజ్ జాను, నన్ను క్షమించు అని చెప్పి అభి అయితే ఝాన్సీని బ్రతిమలాడుతూ ఉంటాడు. దాంతో ఝాన్సీ అయితే ఇక చాలు ఆపు, అయినా ఎందుకు నువ్వు నా మీద చేసుకున్నావు? ఆ స్వర గురించే కదా, ఆ స్వర ఈ ఊరు వదిలి నిన్ను వదిలి బాబీని వదిలి వెళ్ళిపోవడమే కదా నీకు కావాలి, ఆ పని నేను చేస్తాను అని చెప్పి ఝాన్సీ అంటుంది. అది వినగానే అభి అయితే థ్యాంక్ యూ జాను, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు ఇంత మంచి శుభవార్త చెప్తావని నేను అనుకోలేదని చెప్పి చాలా సంతోషపడతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.